ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ పరిపాలనను మరింత సమర్థవంతం చేయడం, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి గ్రామీణ స్థాయిలో పరిపాలనా వ్యవస్థలో మార్పులు తీసుకురావడంలో కీలకమైన చర్యలను చర్చించారు. సమీక్షలో మంత్రి పవన్ కళ్యాణ్ స్వచ్ఛ రథం, మ్యాజిక్ ట్రైన్ వంటి పైలట్ ప్రాజెక్టులను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, జల్ జీవన్ మిషన్ పనుల సమర్థవంతమైన అమలు, పరిశీలన, పర్యవేక్షణపై అధికారులను స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ ప్రాజెక్టులు గ్రామీణ ప్రజలకు ప్రత్యక్షంగా మేలు చేకూర్చే విధంగా ఉండాలని ఆయన గుర్తు చేశారు. మంత్రివర్యులు ఉపాధి హామీ పథకం అమలు, గ్రామ సభ తీర్మానాలకు అనుగుణంగా పనులు చేపట్టడం, ఉద్యోగుల పనితీరు సమర్థవంతంగా ఉండేలా చేయడం, భవిష్యత్తు పనుల పట్ల బాధ్యత పెంపు వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖ చర్యలు ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగకరంగా ఉండేలా చూడాలని, శాఖలు చేపట్టే సంస్కరణలపై పూర్తి నివేదికలు త్వరితగతిన సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఓఎస్టీ శాఖ అధికారి వెంకటకృష్ణ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమీక్షను వారాంతంలో మరోసారి కొనసాగిస్తామని, సంస్మరణల అమలు, పర్యవేక్షణపై మరింత కఠినమైన పరీక్షలు చేపట్టనుందని తెలిపారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో గ్రామీణ పరిపాలనా పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత సమర్థవంతమవుతుందని, ప్రజలకు నేరుగా సేవలు చేరేలా పరిష్కారాలు తీసుకురావడం కేంద్రంగా ఉంటుందని అధికారులు తెలిపారు.